ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనే అంశాలను ఒకసారి చూద్దాం. పాలన రేవంత్కు చేత కావడం లేదు. ప్రభుత్వం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు, అధికారులను బెదిరించి దోచుకుంటున్నారు. ఎస్కేఎస్పై సిఐడికి కాదు సిఐఏని పిలుచుకోండి. విచారణ జరిగితే రేవంత్ జైలుకు పోయేది. జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన ఈ కథనాన్ని ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంది అంటే పాలన రేవంత్కు చేత కావడం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తి స్థాయిలో వీళ్ళకి రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ పేరుకు మాత్రమే అధికారంలోకి వచ్చింది తప్ప ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా రాకపోవడంతో యావత్తు తెలంగాణ సమాజం కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వంలో కొత్త మార్పు వచ్చిందండి. ఏంది అంటే దాచుకోవడం దోచుకోవాలి దాన్ని దాచుకోవాలి. ఈ ప్రిన్సిపల్ అయితే 100కు 100% పనిచేస్తున్నది. ఈ ప్రిన్సిపల్ 100కు 100% పనిచేస్తున్నది. ఇట్లా దాచుకోవాలి, దాన్ని దోచుకోవాలి. ఇప్పుడు కాంట్రాక్టు బిల్లులు చెల్లించాలి. పలానా మంత్రి ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు? 5%. అయితే మనం 10 తీసుకుందాం. వాళ్ళు 10 తీసుకుంటే మనం 15 తీసుకున్నాం. గట్లెట్లు ఉంటుంది బాయ్, మంత్రి నువ్వు కూసో, వాళ్ళ భార్య కూకుంటుంది, నేను 20% తీసుకుంటా. ఇట్లా అయిపోయింది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయా దాన్ని బుక్ అని బుక్కేసే పరిస్థితి. ఇంకోవైపు ఏం జరుగుతున్నది అంటే మీరు హైదరాబాద్కు సంబంధించి పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించి ఆ పక్కన పోతే మొత్తం ఒక్కొక్క ఫ్లాట్ కానీ అక్కడ ఉన్న భూమిలు అన్నీ కూడా డబల్ రిజర్వ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అయ్యి పూర్తి స్థాయిలో వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి దాన్ని నాయకులు దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే మంత్రులకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా కూడా వాళ్ళు చేయకపోవడంతో పాటుగా వాళ్ళు కూడా దోసుకునే పరిస్థితికి వచ్చింది. ఒకరు ఇసుక బుక్తున్నారు, ఒకరు ఏంది అంటే బూడిది బుక్తున్నారు, దాంతోపాటు ఇంకొకరు బియ్యం బుక్తున్నారు, ఇంకొకరు అంటే ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టవచ్చు అండి. తెలంగాణలో మంత్రులు ఇప్పుడున్న మంత్రులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టవచ్చు. ఈ మంత్రి ఆ మంత్రి ఎవరు అని తేడా లేదు. మొత్తానికి ఒక్కొక్కరు భారీగా కూడా ఆదాయాన్ని వెనక వేశారనేది మాత్రం వాస్తవం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఇక్కడ పాలన అనేది అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు. ఎందుకు వస్తుందండి? మనం పూర్తి స్థాయిలో వీళ్ళు మాట్లాడే తీరు, వీళ్ళు చేసే తీరు, వీళ్ళు వ్యవహరించే తీరు ఏమన్నా అర్థమవుతున్నదా? అధికారులను కూడా బెదిరించిన తర్వాత ఇంకేముంటుందండి తెలంగాణలో? ఆఖరికి అధికారులను కూడా బెదిరించిన తర్వాత తెలంగాణలో జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. నిజంగా ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ఆ ఫలాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి దానిని ప్రచారం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడ దోసుకుందామా, దాన్ని ఎక్కడ దాచుకుందామా, ఎవరి తెలియకుంటే ఎట్లా చేద్దాం, దాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేద్దాం, ఎట్లా టాపిక్ డైవర్షన్ చేద్దాం అనే కోణంలో ప్రభుత్వాలు వెళ్తే దేనికి సంకేతం అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది.